ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లేదు అక్షిత, నువ్వు చేయగలవు. నా కోసం చేస్తున్నావు. నీ ఎంకరేజ్మెంట్ తగలయ్యా. స్కిట్ లో ఇన్వాల్వ్ అయిపోయావా? వాళ్ళు రెచ్చగొట్టారని రెచ్చిపోతున్నావా? మధ్యలో నేను నాశనం అయిపోయేలాగా ఉన్నాను కదరా. కమాన్ అక్షిత, నీ క్యారెక్టర్ ని నిలబెట్టు. చేస్తున్నాను కదా. కమాన్ అక్షిత, కమాన్ అక్షిత, కమాన్ అక్షిత, యూ కెన్ డూ ఇట్. Come on, Akshita, come on. Come on, Akshita, you can do it. Come on, Akshita, come on. Yes, you can do it. నువ్వు మరో మహానటివి. అక్షిత, come on. Marvelous, mind blowing, Akshita, come on. Marvelous, mind blowing, Akshita. ఏం చేస్తుంది? అబ్బబ్బబ్బబ్బా. Come on, Akshita, Wow, come on. Super. ఏమే పల్లవి నిన్ను భలే దెబ్బ కొట్టిందే. అంటే ఏంటే, బాగా దెబ్బతీసిందని ఆనందపడుతున్నావా? అయ్యో లేదే, నేనెందుకు అలా అంటాను? ఆ పల్లవిని ఊరికి వదిలిపెట్టనే. ఏం చెప్తున్నావు? నువ్విలా హెచ్చులోకి పోవడం వల్లే మోకాల చిప్పలు పగలగొట్టుకున్నావు. ఇంకా నన్ను టార్గెట్ చేసావనుకో, నాటకం పూర్తయ్యేసరికి నీ నాటకానికి కట్టెన్ పడిపోతుంది. నిన్ను అంటే ఏం చేస్తావు తనని? నేనేం చేశాను? తనకి పరిస్థితి రావడానికి కారణం నువ్వు కాదా? నేనా? హలో, అసలు దీనంతటికి కారణం నువ్వు. కాలేజ్ మెట్లన్నీ మోకాల మీద ఎక్కుతుందని చెప్పి హింట్ ఇచ్చిందెవరో ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోమ్మా. గుంజులు తీయటం కాదు, నువ్వు పనిష్మెంట్ ఇస్తే అక్షిత మోకాళ్ళ మీద మొత్తం మన కాలేజ్ మెట్లన్నీ ఎక్కుతుంది. అంటే స్కిట్లో తను లేకుండా చేస్తాయేమోనని చెప్పి ఆవేశంలో ఏదో అలా కమిట్ అయ్యాను. దాంతో నేను సిక్కయ్యాను. నువ్విచ్చిన ఐడియాని ఫాలో చేయకపోతే మళ్ళీ నువ్వెక్కడ ఫీల్ అవుతావో అని నేనే ఎంకరేజ్ చేశాను. కాదు, నువ్వు కావాలనే చేసావు. ఏయ్, కావాలని చేసింది నేను కాదు, నువ్వు. ఇంతవరకు తెచ్చుకుంది నువ్వు. స్క్రిప్ట్ ప్రకారం నువ్వు కాఫీ తెచ్చి నాకివ్వాలి, కానీ నువ్వేం చేసావు? కాఫీ నా మీద పడేలా చేసి నన్ను అవమానించాలని చూసావు. అందుకే నేను నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను. ఎలా ఉంది? పల్లవి, నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. వస్తున్నానన్నా. అక్షిత, నువ్వేం బాధపడకు. తన్ని కాళ్ళు పోయేలా చేసింది కదా, మనం తనకి చేతులు పోయేలా చేద్దాం. అంటే తన 2 చేతులు నరికించేస్తావా? హే, ఏంటే మరి ఇంత వైలెంట్ గా మాట్లాడుతున్నావు? తన 2 చేతులు పని చేయకుండా చేసి తన అవస్థలు పడుతుంటే మనం పక్కనే ఉండి నవ్వుతూ ఉండేలా చేద్దాం అంటున్నాను. ఎలా చరణ్? సూపర్ చరణ్, సూపర్ ప్లాన్. హే నైనిక, నువ్వు ఎంట్రన్స్ దగ్గర ఉండి పల్లవి వస్తుందేమో చూడు. హే, పల్లవి వచ్చేస్తుంది.
ఏయ్, కాలు కట్టుకట్టావు. నేనేమీ అడ్డు పెట్టలేదు. నువ్వే కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడిచి నా కాళ్ళు తనుకుని వెళ్ళాం. శరణ్ శరణ్, నువ్వేంటి లారీ గుద్దేసిన కరెంటు పోల్లాగా అలా వంగే ఉంటావా? లెగవా? లే. లేవలేను. ఏ ఏ అంటే నేను ఇబ్బంది పెట్టాలని ఆ బెంచ్కి గమ్ము రాశాము. నువ్వు అక్కడ పెట్టేసొచ్చి. చూడు, పల్లవి ఇప్పుడు లోపలికి వస్తుంది. నువ్వు తనకి కాలొడ్డు పెట్టు. తను పడబోయి ఆపుకోవడానికి బెంచిని అలా పట్టుకుంటుంది. దాంతో తన రెండు చేతులు బెంచ్ కతుక్కుపోతాయి. ఆ, ముట్టుకుంటే నీ చేతులు అంటుకుంటాయనుకుంటే ఇప్పుడు చరణ్ చేతులు అంటుకున్నాయి. ఏయ్, నువ్వు నోరు మూసుకుని ఉండలేవా? ఆహా, అంటే మీరందరూ కలిసి నా మీద ఎంత కుట్ర చేస్తారా? చెడపకురా చెడేవో అంటారు కదా పెద్దలు. అలా అయిందనమాట. బాగా అయింది. అక్షిత వచ్చి లాగు. వస్తున్నాను చరణ్. ఏంటి అలా చూస్తున్నారు? రండే. ఏయ్, నువ్వు రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.